బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే పర్షన్ టాక్స్ బబ్బు గారు ఉన్నారన్నమాట. ఛానల్ పోయింది కదా, ఏంటి మరి పరిస్థితి? అయిపోయింది కదా, 2 months అయిపోయింది. దాని నుంచి రికవర్ గానికి ఇన్ని రోజులు టైం పట్టింది. ఇన్ని రోజులు టైం పట్టింది. ఎలా హ్యాక్ అయింది, ఏమైంది? ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇట్లా చూడంగానే ఛానల్ లేదు. ఇప్పుడు ఆ నేమ్ మీరు పెట్టుకున్నందుకు మరి మీకు ఏమి ఇబ్బంది లేదా? ఏమి ఇబ్బంది ఉంటే స్టార్టింగ్ నేను కూడా ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో నుంచి నేను ఉన్నా కదా. మీరు ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. అది మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రైట్ అంటారు? సరే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేయొద్దు అంటారా, చేయాలంటారా? చేయొద్దని అంటారు. ఇప్పుడు ఇది బెట్టింగ్ యాప్ అనేది ప్రమోషన్ కదా. అవును. ఏ ప్రమోషన్ అని చేయొచ్చా? ఇప్పుడు షాపింగ్ ఇప్పుడు ఒకటి షాప్స్ ప్రమోషన్ చేస్తారు కదా, అది చేయొచ్చా? చేయొచ్చు కదా. అది చేయొచ్చా? ఎందుకు చేయొచ్చు? వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే పర్షన్ టాక్స్ బబ్బు గారు ఉన్నారనమాట. సో రీసెంట్ గా ఛానల్ కూడా హ్యాక్ అయింది, అందరికి తెలిసిందే. సో బబ్బు గారు ఎలా ఉన్నారు? మంచిగా ఇప్పుడైతే ప్రెసెంట్. ఓకే, ఛానల్ పోయింది కదా, ఏంటి మరి పరిస్థితి? అయిపోయింది కదా, 2 months అయిపోయింది. దాని నుంచి రికవర్ గానికి ఇన్ని రోజులు టైం పట్టింది. ఇన్ని రోజులు టైం పట్టింది. ఎలా హ్యాక్ అయింది, ఏమైంది? అంటే ఈమెయిల్ ఐడి హ్యాక్ అయింది అనమాట. ఈమెయిల్ ఐడి హ్యాక్ అయింది. అయిన తర్వాత నాకు 2 daysకి నాకు తెలిసింది. ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇట్లా చూడంగానే ఛానల్ లేదు. ఇక నాకు అర్థం కాలేదు ఏంది అని చెప్పేసి. నేను అంటే ఛానల్ మిస్ అయింది అంటే నా లాగ్ ఆఫ్ అయిపోయిందేమో అనుకున్నా. నేను హ్యాక్ అయిందని చెప్పేసి అప్పటికి నాకు కన్ఫర్మేషన్ లేదు. దాని తర్వాత మన వాళ్ళు ఉంటారు, ఇప్పుడు కరీం అని చెప్పేసి ఒకడు ఉంటాడు అనమాట. నాకు ఏదైతే ఈ టెక్నికల్ వర్క్ మొత్తం వాడు చూసుకుంటాడు, హెల్ప్ చేస్తుంటాడు. వాడిని ఫోన్ చేసిన ఇట్లా అయిందిరా చూడరా అని చెప్పగానే వాడు వచ్చి చూసి అని హ్యాక్ అయిందని చెప్పేసి వాడు చెప్పిండు. ఇక అప్పటి నుంచి కొద్దిగా షాక్. బాగా ట్రై చేసి ఉంటారు ఛానల్ కోసం. చాలా ట్రై చేసాడు. ఎట్లా అంటే అసలు మరి ఘోరంగా ట్రై చేసేసిన. ఎందుకంటే మనకి సైబర్ ఉంది కదా, సైబర్ ఆఫీస్ మన హైదరాబాద్కి సైబర్ కంప్లైంట్స్ ఉంది కదా. సో దానికి ఎవరైతే వర్క్ చేస్తారు ఈ ఎథికల్ హ్యాకర్స్ అంటే గుడ్ హ్యాకర్ వచ్చేసి వానికి ఇచ్చేసి వానికి చేపించిన అనమాట. వానికి చేపిస్తే వాడు రాదని చెప్పేసిండు. మళ్ళీ యూట్యూబ్ వాళ్ళతో కాంటాక్ట్ చేసిన. దాదాపు ఒక 1 month కన్వర్జేషన్. వాళ్ళకి యూట్యూబ్కి ఇట్లా మెసేజ్ ఈమెయిల్ చేయగానే రిప్లై అయ్యారు వాళ్ళు. దాదాపు వాళ్ళు చాలా టైం తీసుకుంటారు. ఒక ఈమెయిల్ పెడితే 2 days. అట్లా ఒక్కొక్క ఈమెయిల్ అట్లా 14 emails కన్వర్జేషన్ అయింది. అంటే దాదాపు 14 అంటే దాదాపు 28 days అయింది, నో రిప్లై. ఇక వాళ్ళు ఏం చెప్పారంటే, వాడు ఏదైతే నా ఛానల్ యాక్ట్ చేసిండో పర్షన్ టాక్స్ని ఏం చేసిండో మైక్రో లైవ్ ఏదో పెట్టిండు, లైవ్ అఫీషియల్ అని చెప్పి. దాంట్లో ఏంటంటే ట్రేడ్ మార్క్ వీడియో వేసిండు. ట్రేడ్ మార్క్ ఇప్పుడు సాంగ్స్కి ఎట్లయితే మనకి క్లెయిమ్స్ ఉంటుందో, ట్రేడ్ మార్క్ అనేది కంపెనీ గురించి డైరెక్ట్ లైవ్ వీడియో పెట్టేసి 1 hour వీడియో పెట్టిండంట. 1 hour వీడియో పెట్టగానే మీ వీడియోస్ అన్ని రిమూవ్ చేసేసి నా వీడియో మొత్తం ఎప్పటికో యూజర్ కూడా డిఫరెంట్. అదే చెప్తున్నా, మైక్రో స్ట్రాటజీ లైవ్ అఫీషియల్ ఏముంది పేరు, ఆ పేరు పెట్టుకుని దాని తర్వాత దాంట్లో ట్రేడ్ మార్క్ వీడియో వేసిండు. దాదాపు 1 hour వీడియో వేసిండు. ఆ ట్రేడ్ మార్క్ వీడియోకి ఏం చేసిండంటే వాళ్ళు బ్లాక్ చేశారు ఛానల్ని. బ్లాక్ చేయగానే నేను అప్పటి నుంచి ఈమెయిల్ చేయగానే వాడు ఏం చెప్పిండంటే, మా తరఫు నుంచి మేము బ్లాక్ చేసినాం ఛానల్ని. వాడేం చేసిండు, ఐడి చేసిన దాన్ని ఐడి చేసేసింది, దాన్ని ఛానల్ని ఐడి చేసేసిండు. ఇది ఎవ్వరికి రావద్దు అన్నట్టు. ఒక క్రిమినల్ మైండ్ ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఆ ఛానల్ మళ్ళీ రికవర్ అయిందంటే ఆయనకి ఐపీ అడ్రస్, ఛానల్ రికవర్ అయితే ఏ ఐపీ అడ్రస్ అని చెప్పి మనకు అర్థమైపోతుంది అని చెప్పేసి వాడు ఏం చేసిండు, ఐడి చేసేసిండు ఛానల్. ఇప్పుడు వాడు ఎప్పుడైతే అన్ఐడి చేస్తాడో అప్పుడు ఛానల్ బయటకు వస్తుంది. యూట్యూబ్ వాడు చెప్పింది ఇది. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొత్త ఛానల్ ఏమైనా స్టార్ట్ చేస్తారా? ఇక ఒక 3 days అయితే స్టార్ట్ చేసి పర్షన్ టాక్స్ 2.0 అని చెప్పి ఓపెన్ 2.0. ఓకే, నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. పర్షన్ టాక్స్ అనగానే పర్షన్ బాయ్స్ ఇదంతా ఉంటది కదా. సో ఈ నేమ్ మీరెందుకు పెట్టుకున్నారు? అంటే మేమందరూ ఒకటే కదండి. అప్పట్లో ఒకటే ఉండే. అప్పట్లో ఒకటి ఉండే అంటే ఇప్పట్లో కూడా ఒకటే. బట్ ఏంటంటే షఫుల్ ఇటు అటు అంటే రెగ్యులర్గా ఉండము. ఇక ఇంటి దగ్గర ఫ్రెండ్సే కాబట్టి తిరుగుతూనే ఉంటాం. ఒకటే ఏరియాలో ఎక్కడైతే మేము తిరుగుడు ఒకటే ఏరియాలో ఉంటుంది. కానీ ఏంటంటే కలిసి చేస్తలేము అంతే. క్లాషెస్ ఏం లేవు, జనరల్ అంతే. ఇప్పుడు ఆ నేమ్ మీరు పెట్టుకున్నందుకు మరి మీకు ఏమి ఇబ్బంది లేదా? ఏమి ఇబ్బంది ఉంటే స్టార్టింగ్ నేను కూడా ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో నుంచి నేను ఉన్నా కదా, పెట్టుకోవచ్చు కదా. ఆ రైట్స్ ఎందుకు? ఆ నేమ్ మీరే పెట్టారని విన్నాను, అది నిజమేనా? అంటే ఇప్పుడు ఒక నేమ్ నేను సెలెక్ట్ చేసిన, ఒక నేమ్ వాడు సెలెక్ట్ చేసిన, అట్లా అయిపోయింది, సింక్ అయింది. సో అట్లా చెప్పేసి ఏ ప్రాబ్లం ఉంటుంది చెప్పండి. స్టార్టింగ్ 4 years బ్యాక్ ఇది స్టోరీ. 4 years బ్యాక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఎంత ఇన్కమ్ వస్తుండే యూట్యూబ్ నుంచి? నాకు దాంట్లో వచ్చేసి మనము ఫేస్బుక్
ఇదే వీడియోస్ ఫేస్బుక్ ప్లస్ యూట్యూబ్ రెండు కలిపి ఒక 60-70 మంత్లీ. ప్రమోషన్స్ వదిలేసి, ప్రమోషన్స్ కూడా నేను ఎక్కువ చేయకపోతుండే. ఒక ప్రమోషన్ చేస్తే తెలుసుగా ఏమవుతుంది, ఏమైతుంది తెలియదు. ప్రమోషన్ చేస్తే మనకి స్ట్రైక్ లాంటిది తెస్తాడు. అందుకనే నేను ఏది పడితే అది చేయను. ఓకే, మీరు ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ గురించి ఏదో మాట్లాడుతున్నారు, అది మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రైట్ అంటారు? సరే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేయొద్దు అంటారా చేయాలంటారా? చేయొద్దని అంటారు. ప్రమోషన్ ఏది, ఇప్పుడు ఇది బెట్టింగ్ యాప్ అనేది ప్రమోషన్ కదా. అవును. ఏ ప్రమోషన్ అని చేయొచ్చా? ఇప్పుడు షాపింగ్ ఇప్పుడు ఒకటి షాప్స్ ప్రమోషన్ చేస్తారు కదా, అది చేయొచ్చా? చేయొచ్చు కదా. అది చేయొచ్చా? ఎందుకు చేయొచ్చు? చేయొచ్చు. ఇప్పుడు ఇది బాటిల్ ఎంత ఉంది ఇక్కడ? 50 రూపీస్ ఉంది బాటిల్. జనరల్ అంటే ఏంది, ఒరిజినల్ ఏదైతే మనం యాప్స్లో దొరుకుతాయి, ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అట్లా దొరికేది 50 రూపీస్. ఇదే ప్రోడక్ట్ని ఒక షాప్ వాడు కొనుక్కుంటాడు అనమాట. కొనుక్కొని దీన్ని ఏం చేస్తాడు, 100 రూపాయలు చేస్తాడు. 100 రూపాయలు 200 రూపాయలు చేసుకుంటాడు. 200 చేసుకొని దానికి ఒక ప్రమోషన్ లాంటిది చేయించుకుంటాడు, ఏది మన ఇన్ఫ్లుయెన్సర్స్తోని. అప్పుడు చేయించుకున్నప్పుడు దీని ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, 200 అవుతుంది. 150 మనకి. ఇప్పుడు వాడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత ఈ షాప్ అదేదైతే షాప్ ప్రమోషన్ చేసిండో అక్కడికి వెళ్ళేసి ఈ బాటిల్ కొనుక్కుంటాడు. 200 రూపాయలు మంచిగా ఉంది బాటిల్ అని చెప్పి కొనుక్కొని వచ్చేస్తాడు. ఈ యాప్లో వచ్చి మన అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూస్తే 50 రూపీస్ ఉంటుంది. అక్కడ 150 రూపీస్ లాస్ చేస్తున్నట్టే కదా. అట్లాంటి ప్రమోషన్లు చాలా ఉన్నాయి. అదొకటి, ఫుడ్ ప్రమోషన్ ఒకటి. ఇవన్నీ పక్కన పెట్టండి, బెట్టింగ్ యాప్స్ గురించి దానికి పాయింట్కి వస్తున్నాయి. ఏంటంటే నేను బెట్టింగ్ యాప్స్ కాదు, ఏ ప్రమోషన్ కూడా వద్దంటున్నాను నేను. అర్థమైంది? ఈ ఇట్లాంటి ప్రోడక్ట్ ప్రమోషన్లు కానీ, ఈ ఫుడ్ ప్రమోషన్లు కానీ. బెట్టింగ్ వీటికి ఎందుకు రిలేటెడ్ పెడతారు మీరంతా? మరి ఇది కూడా ఒక రకంగా స్కామే కదా, స్కామే కదా ఇది. అది బిజినెస్, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బిజినెస్. మళ్ళీ మీరు అట్లా అనుకుంటే ఇప్పుడు మీరు ఇక్కడ 150 లాస్ అవుతారు. మీరు బెట్టింగ్ యాప్స్ ఫేక్ అని చెప్పి చాలా మంది చెప్పారు. అది మీరు ఒకసారి ఆడిరా ఫేక్ అని చెప్పి చెప్పడానికి? లాస్ అయిన మెంబర్స్ ఉన్నారు, లాస్ అయిన మెంబర్స్ ఉన్నారు, మళ్ళీ విన్ అయిన మెంబర్స్ కూడా ఉన్నారు కదా. మళ్ళీ వాళ్ళని విన్ అయిన పర్సన్స్ ఎవరు ఉన్నారు చెప్తారా? నేను వచ్చి ఇట్లా విన్ అయినా అని చెప్పి ఇవ్వడం చెప్పుకుంటాడా? మరి లాస్ అయినా అని చెప్తారు కదా. మరి లాస్ అయినప్పుడు చెప్పుకున్నప్పుడు విన్ అయినోడు చెప్పుకోడు. ఎందుకంటే నేను ఇంత విన్ అయినా ఇంత విన్ అయినా చెప్పుకోడు. నేను ఏమంటున్నాను, నేను ఆడమని చెప్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది టైం పాస్ కి, మీరు పాకెట్ మనీ 500,000 రూపీస్ ఎట్లా పెట్టుకొని ఇట్లా గెలవాలి. 500,000 రూపీస్ ఓడిపోయినా గెలిచినా మీకు ఆడే ఇంట్రెస్ట్ ఉంటే గట్రా రండి ఆడుకోండి. మీరు 1,00,000 పెట్టండి, 1,00,000 కూడా వస్తుంది. నేను బెట్టింగ్ యాప్స్ డెమో అకౌంట్తో ఆడను, నేను ఒరిజినల్ అకౌంట్తో ఆడతాను. ఒరిజినల్ అకౌంట్తో ఆడతా. ఒక టెలిగ్రామ్ గ్రూప్ 2 months కింద ఉండే అనమాట. ఇప్పుడు ఇవి ఏం యూజ్ కూడా చేస్తాను నేను అసలు. ఒక 2 months అవుతుంది మొత్తం ప్రమోషన్ అంతా ఆపేసి. ఎవరు వాళ్ళు చెప్పిరని కాదు, నేను ఛానల్ పోయిన తర్వాత నేను మైండ్ సెట్ ఎందుకు లేదు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదని చెప్పేసి పక్కన పెట్టేసిన అనమాట. అది నేను బెట్టింగ్ యాప్స్ చేసి ఉంటే ఈ పాటికి మంచిగా ఒక లగ్జరీ కార్లు వస్తుండే మీ దగ్గరికి వచ్చేటప్పుడు అంటారు, జనరల్గా చెప్తున్నా. అయితే నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను ఏం చెప్తున్నా తెలుసా, మీరు నేను ఆడతా కదా, నేను జనరల్గా ఆడతా. ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా రియల్ యాపా ఫేక్ యాపా అని చెప్పేసి. ఇప్పుడు 100 రూపాయలు ఒక 100 రూపీస్ గేమ్ ఆడతాం. గేమ్ ఆడేసి అది పోయింది అనుకోండి వదిలేస్తా, 200 రూపీస్ వేస్తా. గెలిచింది అనుకోండి ఒక విత్డ్రా చేస్తా. విత్డ్రా అయితే ఓకే కదా, మన అది జెన్యూన్ యాపే కదా. మరి ఫేక్ యాప్ ఎందుకు అవుతుంది? ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమంటారు అంటే ఇది ఫేక్ యాప్ అంటారు. ఇక్కడ నుంచి ఫేక్ యాప్, జెన్యూన్ యాపే. బట్ అందరు ఆడుతున్నారు కదా, అందరు ఆడుతున్నాడు. ఒక పర్సన్ చేసిండు, దీంట్లో ఒక 10 మంది ఏమో చేశారు. 10 to 15 మెంబర్స్ ఇట్లా కిల్ బెట్టింగ్ అని చెప్పి చేశారు. అంటే బెట్టింగ్ యాప్స్ దొంగలు గింగలు అని చెప్పి చేశారు. దాంట్లో ఒక 3-4 మాత్రమే పబ్లిక్ మీద రియల్ కన్సర్న్తో చేశారు. మిగతా అందరూ వాళ్ళ ఫాలోయింగ్ గురించి చేసుకోరు. మీరు ఒక్కొక్కసారి డ్రామాబాయ్ చూసారా? డ్రామాబాయ్ని మరి ఏం తెలియకుండా మీరు తెలియదండి, మీరు చెప్పండి. నేను అడిగినా కదా, మీరు చెప్పండి. మరి ఇప్పుడు మొత్తం హిస్టరీ చెప్పాల్సి వస్తుంది మీకు. హిస్టరీ ఏమొద్దు, నార్మల్ గా చెప్పేసాను. నార్మల్ చెప్పాలంటే సరే, మొత్తానికి ఇప్పుడు కూడా ఏదైనా ప్రమోషన్ చేస్తున్నారా ఇక్కడ కూర్చొని? ఇక్కడ నేనేం ప్రమోషన్ చేస్తలేదు. నేను బెట్టింగ్ యాప్స్ కి సజెస్ట్ చేస్తున్నారు కదా, నేను ఏమంటున్నా విన్ అవ్వచ్చు అని. ఇది కూడా ప్రమోషన్ ఏమైనా ప్లాన్ చేస్తారా అని? నేను మీ ద్వారా ప్రమోషన్ చేస్తే మీకు కూడా ఇస్తలేండి. చెప్తున్నా, జనరల్ చెప్తున్నాం. నేనైతే ఆ ప్రమోషన్ ఎట్లా చేస్తుండే తెలుసా, ఇట్లా ఇంత పైసలు పెట్టుకొని చేస్తారు ఇష్టం, అదే తప్పు. ఎందుకు చెప్పు, చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు అనమాట. ఇంత కట్టలు పెట్టేసి అన్ని ఘోరంగా చేసారు ప్రమోషన్. అట్లా చేయకుండా ఒక లిమిట్లో చేసి ఉంటే బాగుంటుండే. ఇప్పుడు నేను కూడా చేసిన, అరే తమ్ముడు ఒక 500,000 రూపీస్ గెలుచుకోవాలంటే ఆడరు, లేకపోతే ఆడకరు. కానీ దీంట్లో ఇంకోటి ఏంది, 1,00,000 పెడితే 1,00,000 వస్తుంది. 1,00,000 కూడా పోతే మళ్ళీ ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది అని చెప్పేసి నేను అవన్నీ చెప్పారనమాట. ఇట్లా 50 పెట్టుకోరు, 50. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ పైసలు ఇల్లంతా వరేసుకొని కానీ కట్టలు పెట్టి కానీ చేస్తున్నారు కదా. ఇంకోటి చెప్పాలి, ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ చేశారు కదా, వాళ్ళ ఏజ్లో ఎంత ఉంటాయి తెలుసా, 22-23 ఏజ్. కొంతమంది చిన్న పోరలు కూడా చేసేసారు అన్నమాట. వాళ్ళకి కొంతమంది అయితే తెలియక చేసేసారు, తప్పది.
తప్పే, బట్ తెలిసి తెలియక చేసేసారు. ఇప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకొని అందరు వీడియోలు తీసేసారు. చూసారా మీరు? కొంతమంది తెలియకుండా చేసేసారు, కొంతమంది తెలిసి కూడా చేసారు. తెలిసి చేసిన వాళ్ళు ప్రాబ్లం తప్పు, తెలిసి తెలియక చేసిన వాళ్ళు ఒక్కసారి మనం ఫర్వీ చేసే ప్రాబ్లం లేదు. తెలిసి చేస్తున్నారు కొంతమంది. మీరు 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 ఒక ఇన్ఫ్లుయెన్సర్, మీరు ఒక యూట్యూబర్ కదా, మీరు అంటే ఇలా చేసే వాళ్ళది ఎప్పుడైనా కాంటాక్ట్ అయ్యారా? ఇద్దరు ముగ్గురికి చెప్పిన. ఇద్దరు ముగ్గురు చెప్పిన వద్దు బ్రో అట్లా అంత ఘోరంగా చేయకరి. ఫోన్ చేసి చెప్పిన వద్దు బ్రో పైసలు పెట్టి చేయకండి, నార్మల్గా పెట్టి నోరుతో చెప్పురు. ఏదన్నా ఇట్లా క్యాష్ అట్లా పెట్టేస్తే ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే, ఇప్పుడు 1,00,000 పెడితే 1,00,000 వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు కదా. ఇప్పుడు వాడు ఒకటేసారి ఇప్పుడు ఒక పర్సన్ 1,00,000 పెట్టేసిండు, 1,00,000 పెడితే వాడు ఒకటేసారి పోయింది అనుకోండి, ఎంత ఎంత పెద్ద ఇష్యూ అది. నేను చెప్తానండి, నా దగ్గర ఒక 2000 ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, నేను కూడా మార్కెటింగ్ చేసేది. సో వీళ్ళది ఏంటంటే ప్లాన్ 1 million వీడియో వెళ్తే 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు రాదు, 30,000 వస్తుంది. 25,000 to 30,000, 25,000 మీకు కావాలంటే స్క్రీన్ షాట్ చూపిస్తే ఇప్పుడే. ఒక్కొక్క ప్రొఫైల్ ఒక్కొక్క లాగా ఉంది. అట్లుండది ఎవరిదైనా ఒకటే. ఇది తెలిసే చేస్తున్నారు మొత్తానికి. ఈ బెట్టింగ్ వ్యూస్ యాజ్ పర్ వ్యూస్ మనం వీడియో పెట్టినాం, వీడియో పెడితే 5,000, వీడియో పెడితే 5,000. నేను 2 వీడియోలు పెట్టినా, 2 వీడియోలు. దాని తర్వాత ఛానల్ పోయింది, దాని తర్వాత మొత్తం. అంటే మీకు అమౌంట్ ఇచ్చారా? అయితే ఎంత ఇచ్చారు ఒక వీడియోకి? ఒక వీడియోకి 5,000, ఇంకో వీడియో 5,000, 10,000. మళ్ళీ దాని తర్వాత మనకి ఎంత వస్తుంది అంటే మొత్తం కలిపితే ఒక 5,000, 6,000 వస్తుంది. కానీ వీడియోస్ ఏవైతే రెగ్యులర్ వీడియోస్ చేస్తారు చూసినా దానికి మాత్రం 100% పైసా మంచిగా ఉంది. దాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆడుకొని ఇప్పుడు కొంతమంది ఏం చెప్పారు తెలుసా, 1,00,000 రూపాయలు వస్తాయి, లేక 2,00,000 వస్తాయి ఒక్కొక్క స్టార్టింగ్. వాడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ ప్రమోటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళని ఇట్లా 1 lakh గెలుచుకోవాలంటే ఇట్లా వచ్చేసాయి ఆడుకో అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఆ ఒక్క మెసేజ్ చదువుకొని మొత్తం చెప్పేశారు వీళ్ళకి 1,00,000 రూపాయలు వస్తున్నాయి, 2,00,000 వస్తున్నాయి చెప్పి. అంత వస్తలేవు, అంత లేదు. కొంతమంది ఇట్లా పైసలు కట్టలు ఎవడైతే పెట్టినో వానికి వచ్చిండొచ్చు, వస్తున్నాయి వాళ్ళకి, అందుకే పెడుతున్నారు. ఆపేసారు ఇప్పుడు అందరూ, కానీ ఆపేసారు. ఇంకా కొంతమంది ఇట్లా ఆర్చేసాయి మీద ఏడ్చుడు, ఇట్లా ఆర్చేసాయిని దొంగ గింగ అని చెప్పి చేసారు. ఇప్పుడు మనకి ఒకటి ఏదో బిల్ చూపించారు కదా, ఇట్లా మనకి ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పేసి. మధ్యలో ఒక జిఎస్టీ ఉంది కదా, జిఎస్టీ అంటే అర్థమైంది, ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటుంది కదా ట్యాక్స్, మన ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. వీళ్ళు ఎట్లా కూడా రాలేదు, మొత్తము ఆపై మొత్తం ఇండియన్ గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళాలి. అది పోకుండా ఇక్కడ వీని టార్గెట్ చేసుకుంటా, మీకు రీసెంట్గా వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేసారో ఇట్లా ఫొటోస్ అన్ని పెట్టి టార్గెట్ చేశారు కదా, టార్గెట్ చేస్తే వాళ్ళ ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళది, నాకు మొన్న వీడియోలో E96 ఏదో ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు బయ్యా సన్నీ యాదవ్ అని చెప్పారు. కానీ బయ్యా సన్నీ యాదవ్ కాదు, మనకు తెలిసినోడే. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ డాడీకి చెస్ట్ పెయిన్ వచ్చింది. వీళ్ళందరూ డైరెక్ట్ టార్గెట్ చేశారు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇట్లా వీడియో చూపిస్తే, ఇట్లా మీ కొడుకుని చూడు ఇట్లా బ్యాడ్ ఉంది, మీ కొడుకుది ఇట్లాంటి తప్పు చేస్తుండ్రు, దొంగ అంట మీ కొడుకు, అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ కొడుకుకి వాళ్ళ డాడీకి హార్ట్ స్ట్రోక్ లాంటి చెస్ట్ పెయిన్ వచ్చింది. వాళ్ళ డాడీ చచ్చిపోతే ఎంత క్యారెక్టర్ మొత్తం తీసేస్తారు. వీడి క్యారెక్టర్ కాదు, వీడు దొంగ అని చెప్పి చెప్తారు. అది ఓకేనా? ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఈ బెట్టింగ్ యాప్స్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మీరేం చేయాలా, ఇది బెట్టింగ్ యాప్స్ అన్ని దొంగ యాప్లు రా అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఓకే. పేర్లు పెట్టి టార్గెట్ చేశారు కదా, అది ప్రాబ్లం. ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళ డాడీకి చెస్ట్ పెయిన్ వచ్చింది, వాళ్ళ డాడీ చచ్చిపోయింటే ఎవడు ప్రమోట్ చేసిండు, వీడు ప్రమోట్ చేసిండు. వీడిని తిట్టాలి కానీ వాళ్ళ ఇంట్లో ఎందుకు తిడుతారు? ఎవరు తిడుతారు? అవన్నీ ఎందుకు తిడతలేరు? వీడియోలు చూడండి ఒకసారి. ఒక చెప్తున్నా కదా, ఒక 10 to 15 మెంబర్స్ అట్లా తయారయ్యారు. దాంట్లో 3-4 మాత్రమే జనరల్ పబ్లిక్ మీద ప్రేమతో చేస్తున్నారు. ఒక 10-11 మంది మాత్రం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకి ఫాలోయింగ్ గురించి. ఇప్పుడు రామబాయ్ ఉన్నాడు, రామబాయ్ అని చెప్పి ఒక పర్సన్ ఉండే, 14,000 ఉండే ఈ ప్రమోషన్ మీద చేసేటప్పుడు 14,000 ఫాలోయింగ్ ఉండే. ఇప్పుడు 410 ఫాలోయింగ్ వచ్చేసింది. 410 ఫాలోయింగ్ రాగానే దీని మీద వీడియోలు చేసి పని చేసిండు. ఎందుకు పని చేసిండు? పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తుండు, ఇట్లా సగం చేసేసి ఇప్పుడు వాడు చేయమన్నట్ట చేయొద్దన్నట్ట ఏం చేస్తుండు ఫర్దర్గా పిటిషన్ల గురించి పైసలు గ్యాదర్ చేస్తారు. దేని మీద బెట్టింగ్ యాప్స్ మీద అంటే బెట్టింగ్ యాప్స్ మీద కంప్లైంట్ చేయడానికి ఫ్రీగా కంప్లైంట్, వీళ్ళు దానికి పైసలు గ్యాదర్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఫండ్ రైజింగ్ అవుతున్నాయి చూసారా, ఇట్లా యూఎస్లోనో ఇక్కడనో నాకు కొన్ని వచ్చినాయి అనమాట మెసేజ్. కానీ అది చూస్తే ఫేక్, అది ఫేక్ ఫండింగ్ చేస్తారు కొంతమంది. ఇక్కడ నాకు హైదరాబాద్లోనే మన ఇండియాలోనే ఉందో ఏడో చచ్చిపోయింది కదా, వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్ ఉంది అది ఇది అని చెప్పి ఫేక్ ఫండింగ్ చేస్తారు. దాని మీద కొట్లాడతలేడు ఎవడు. మొత్తానికి మీరు దేని మీద కొట్లాడతారు? నేను అన్నిటి మీద కొట్లాడదామంటున్నాను, ఒక్కదాని మీద ఎందుకు. ప్రమోషన్ ఇస్ అండ్ ప్రమోషన్, గుడ్ ఆర్ బ్యాడ్, అన్నిటి మీద కొట్లాడతాం. ఏ ప్రమోషన్స్ వద్దు,
యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ us 8688946778. మీ లైఫ్ లో మీరు బాగా ఫేస్ చేసినది ఏమైనా ఉందా పెయిన్ఫుల్ ఇక ఛానల్ పోయినప్పుడు పోయినప్పుడే ఎక్కువ పెయిన్ లేదు. మా డాడీ చనిపోయినప్పుడు అంత బాధపడ్డా. డాడీ చనిపోయాడు అనమాట, ఒక 2014లో చనిపోయాడు, 10 years బ్యాక్. ఇప్పుడు ఇది ఛానల్ పోయినప్పుడు అంత బాధ అనిపించింది నాకు. హ్యాపీ మూమెంట్స్ ఎవ్రీడే హ్యాపీనే ఉంటాం, మ్యాక్సిమం హ్యాపీనే ఉంటాం, అంత ఏడ్చుండలేదు. వెన్నుపోటు పొడిచినప్పుడు బాధ అనిపిస్తుంది. ఎవరు పొడిచిరు? ఇక కొంతమంది పొడుస్తుంటారు తెలియకుండానే. ఇక మనకి ఏంటంటే డైరెక్ట్ రాదు, ఇండైరెక్ట్గా అటు తిప్పుకొని ఇటు తిప్పుకొని మనకు వస్తుంది, ఇట్లా అంటారు అనే గురించి అని. ఇక అన్నట్టు అంటేనే ఉంటారు అని చెప్పి వదిలేస్తాం. బాగా మోసపోయారు అయితే? అంత మోసం ఇవ్వాలి, కానీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే మనుషులను ఉట్టిగా నమ్మేస్తుంటారు. ఉట్టిగా నమ్మేసుడు. ఇంకా ఇట్లనే మీకు ఒకటి చెప్పాలంటే, యూట్యూబ్లోనే నేను పరేషన్ టాక్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినా అప్పుడు ఒక హెల్పింగ్ వీడియోస్ చేస్తున్నాను అనమాట. హెల్పింగ్ వీడియోస్ చేస్తూ ఒకటి ఏం చేసిందంటే, మనం విలేజ్ పేరు ఎందుకు కానీ మన తెలంగాణ అబ్బాయి అంటే ఒక 4-5 మెంబర్స్ గ్రూపు అక్కడ గుజరాత్లో ఏదో కాంట్రాక్ట్ వర్క్ వెళ్ళారంట. వెళ్ళేసి అక్కడ ఏంటంటే, అన్న మాకు ఇట్లా ఫుడ్ పెడతలేరన్న, ఈ కాంట్రాక్టర్ గారు మొత్తం పైసలు ఇస్తలేడు, మాకు ఫుడ్ పెడతలేడు, ఇంకోటి ఏంటంటే చీకటి రూమ్లో పెట్టేసింది మమ్మల్ని, నైట్ మొత్తం ఈ చీకటి రూమ్లో వండుకోవాలి అది ఇది అని చెప్పేసి నాకు వీడియో కాల్ చేశారు. ఎప్పుడు బాధరాని ఇట్లా కూర్చున్నప్పుడు వీడియో కాల్ చేసి ఇంకోటి పవన్ గారు మాట్లాడింది. అంటే మాకు తెలిసిన అబ్బాయి ఉంటాడు, అదే ఊరు అబ్బాయి, వాటితో మాట్లాడిపిన ఇది రియలా కాదా, వాడు ఇంకా పర్టికులర్గా ఊర్లో పేర్లు చెప్పిండు. సరే జెన్యున్ ఉండొచ్చేమో అనుకొని వీడియో కాల్ చేస్తే ఒక్కడి ముఖం చూపిస్తలేడు. ఎందుకు ముఖం చూపిస్తలేరు అంటే ఆయన చీకట్లు ఉన్నామని చెప్పిండు. అరే ఒక టార్చ్ పెట్టుకొని ఉంటే అయిపోతుంది కదా అంటే, లేదన్న మళ్ళీ మళ్ళీ ఎవరైనా వీడియోస్ బయటికి పోతుంది అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు అన్న అది అని చెప్పింది. సరే ఉంటుంది కదా, ఇప్పుడు వీడు కష్టపడుతున్నారని చెప్పి వాళ్ళ ఇంట్లో బాధపడతారని చెప్పేసి అట్లా అనుకున్నాను నేను. వాడు వీడియో కాల్ చేసిండు, అన్న ఇట్లా తినడానికి పైసలు లేవన్న, 5 days అయితే తినలేదని చెప్పింది. 5 days నుంచి తినకుండా ఏం చేస్తారు మీరు అంటే, అన్న ఒక్క పూటకు పెడతారన్న, మళ్ళీ పెట్టరాలు, తినకుండా అయితే 5 days అవుతుందన్న, అసలు ఏం పెడతలేరు, కాంట్రాక్టర్ మొత్తం మమ్మల్ని చీకటి రూమ్లో వేసిందని చెప్పింది. సరే మరి ఇప్పుడు ఏంది అని చెప్తే నాకు 1000 rupees వేయను అని చెప్పింది. 1000 rupees వేసినా పోయి తినేసి రండి అని చెప్పినాం. తినేసి రండి, మళ్ళీ గంట తర్వాత ఫోన్ చేసి మాకు గుజరాత్ నుంచి ఇక్కడికి లారీస్ వస్తాయంట. వాళ్ళ కాంట్రాక్ట్ ఎక్కడైతే పెట్టిండో వాళ్ళు ఇక్కడ ఈ తెలంగాణ బార్డర్కి హైదరాబాద్ ఆ తెలంగాణ బార్డర్కి టచ్ అవుతాడు అనమాట, లారీ వస్తుంది అనమాట. వానికి ఎంతో కొంత ఇస్తే మేము ఎక్కి వచ్చేస్తామన్నా అని చెప్పింది. సరే ఎంత కావాలన్నాడు, 400 అయితే సరిపోతా అన్న, మాకు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎక్కించుకొని వస్తా అని చెప్పింది. 1500 వేసినాం. 1500 అంటే నలుగురు కలిపి 2000 వేసినాం. 2000 వేసి ఏం చేశారు, హైదరాబాద్కి రమ్మని చెప్పినాం. హైదరాబాద్కి రండి, ఇక్కడ నాది రూమ్ ఉంటుంది కదా, రూమ్లో ఉండేసి ఒక డే ఉండేసి వెళ్ళిపోండి అని చెప్పినాం. నేను కూడా ఏంటి తెలుసుకోవాలి రియల్గా ఇది అయిందా లేదా అని చెప్పేసి, ఎందుకంటే వాడు కాంట్రాక్టర్ ఇట్లున్నాడు అని చెప్పేసి జర ఒక వీడియో పెడదాం అనుకున్నాం. ఏమని, ఇట్లా కాంట్రాక్టర్లు ఇట్లుంటారు జర గుడ్డిగా పోకండి అని చెప్పేసి ఇట్లా వీడియో పెడదాం అనుకున్నాం. వాళ్ళు ఏం చేశారు, హైదరాబాద్ రాకుండా అన్న ఈడు లారీ అయినా మా ఊరు సైడే పోతుంది, మేము అక్కడ దిగిపోవాలన్న అంటే, నేనేమనుకుని వాళ్ళ ఫ్యామిలీని చూడాలేమో అని చెప్పేసి వెళ్ళిపోండి బ్రో అని చెప్పినాం. వెళ్ళిపోయిండు, వాళ్ళ ఫ్యామిలీని చూసుకున్నాడు. దాని తర్వాత 1 week 10 days తర్వాత వాళ్ళే ఫోన్ చేసి నాకు, ఆయన కూడా నా సబ్స్క్రైబరే, ఫోన్ చేయగానే వాడు ఏమన్నాడు, అన్న వీళ్ళు ఇట్లా అది రియల్ కాదన్న, వీళ్ళు మందు దానికి నీ దగ్గర పైసలు తీసుకురన్నా అని చెప్పిండు. ఇప్పుడు అది అక్కడ నాకు పెద్ద దెబ్బ పడ్డది. అప్పుడు నాకు అదే రోజు ఈ యూట్యూబ్ ఇన్కమ్ 26కి వస్తుంది యూట్యూబ్ ఇన్కమ్. అదే రోజు వాళ్ళు ఫోన్ చేశారు, ఈ యూట్యూబ్ ఇన్కమ్ వచ్చింది కదా అని చెప్పేసి. నాకు ఇంకోటి ఏంటంటే, నాకు ఒకసారి అనిపించింది వాళ్ళు చీకట్లో ఒక్కటి ముఖం చూపిస్తలేడు, నాకు ఆడ అనిపించింది లేదో ఫ్రాడ్ చేస్తారు, ఒకవేళ రియల్ ఏంటి అది అట్లా నమ్మకం. ఇంకోటి ఏంది, వీనికి ఎవడైతే మావానికి ఇచ్చినానో వాడు మొత్తం ఊరు పేర్లు కనుక్కున్నాడు, ఆ గ్రామము అన్నీ ఉంటాయి కదా విలేజెస్ అన్నీ కనుక్కున్నాడు. కనుక్కుంటే అన్నది జెన్యున్ లాగానే ఉందన్న, మంచిగా మాట్లాడుతుంది అని చెప్పి అట్లా వేసినాం. ఇంకా అట్లుంటాయి స్టోరీలు. ఓకే, ఇక అప్పటి నుంచి హెల్పింగ్ వీడియోస్ బంద్ చేసేసినాయి. అదే లాస్ట్ వీడియో. మళ్ళీ ఒక 8 months తర్వాత మళ్ళీ ఒకరికి మాత్రం ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చిన, మళ్ళీ దాని తర్వాత ఏం చేయలేదు. ఇట్లయితే చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.